బాలరాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకరణ భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. 500 ఏళ్ల హిందువుల కల సోమవారం సాకారమైంది. తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువు తీరారు. అంగరంగ వైభవంగా బాలరాముడి మందిరంలోని గర్భగుడిలో గృహ ప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రుడు 5 ఏళ్ల బాలుడిగా విల్లు ధనస్సు చేతపట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనమిస్తున్న ముగ్ధ మనోహర రూపం చూపర్లకు ముద్దుగొలుపుతుంది. బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాడు. ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఉన్న హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలరీ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను రూపొందించింది. ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణం నుంచి ప్రేరణ పొందామని చెప్పారు CEO అంకుర్ ఆనంద్. బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్కట్ వజ్రాలు ఉన్నాయి. కిరీటం బాలరామయ్య వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించాడు. దీని బరువు సుమారు 1.7 కిలోలు ఉంటాయి. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి. కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారానికి ఒకటి. మధ్యలో శ్రీరామ్ లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో, రాచరికానికి సంకేతమైన మన జాతీయ పక్షి అయిన నెమలి కూడా ఉంటాయి. పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది. కెంపులు సూర్యరాళ్ళు, వజ్రాలు స్వచ్ఛత, నిజాయితీని సూచిస్తాయని ఆనంద్ వివరించారు. తిలకం ఆధ్యాత్మికతకు, భక్తులను రక్షించే రక్షిత చిహ్నంగా నుదిట తిలకాన్ని భావిస్తారు. ఇది సుమారు 16 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ సహజ వజ్రం, దీని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉన్న చిన్న వజ్రాలు, బార్మీస్ కెంపులున్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు ఆనంద్ చెప్పారు. చేతికి ఉంగరం రామచంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం 65 గ్రాములు ఉంటుంది. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉన్నాయి. ఇక ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి. కంఠాభరణాలు బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది. 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. నడుము పట్టి బాలరామయ్య నడుము పట్టి సుమారు 750 గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు. ఈ పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు. చేతి కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలను ఈ కంకణంలో పొదిగారు. అంతేకాదు ఒక్కో కడియం బరువు 400 గ్రాములకు పైగానే ఉంటుంది.